పైగా మీకు 17,000 ఎకరాలు ఇంకో 30,000 ఎకరాలు కావాలని ఒప్పుకోకపోతే పీక్కుంటారట. ఆ పీలో ఏందో ఆ పీకుడు భాష నాకు ఇప్పటికి కూడా అర్థం కాదు. పీక్కుంటామనే ఈ భాష తగ్గించుకోమని చెప్తా ఉన్నాను. ఇప్పటికే మీరు దాదాపు 60,000 కోట్ల రూపాయల దాకా అప్పులు తెచ్చుకునే గ్యారంటీ తెచ్చుకున్నాక అనుమానంగా ఉంది. లెక్కలు చెప్తా ఉన్నాయి. మీరు ప్రపంచ బ్యాంకు నుంచి 15,000 కోట్లు, హడ్కో నుంచి 11,000 కోట్లు, అట్లాగే KFW నుంచి 5,000 కోట్లు, అట్లాగే నాబార్డ్ దగ్గర నుంచి, అట్లాగే FID ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి, నాబార్డ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దాని నుంచి 7,500 కోట్లు, CRDA రకరకాల బాండ్లు అమ్మేసి అంటే ఆడ భూములకు బాండ్లు ఇచ్చేసి 21,000 కోట్లు. దీనికి అంతం లేదు, పొంతం లేదు. 1,00,000 కోట్లకి ప్రతి సంవత్సరం 8,000 కోట్ల రూపాయల వడ్డీ కట్టాలి. ఎవరి దగ్గర నుంచి కడతారు మీరు? అందులో మా రాయలసీమ వాళ్ళు కూడా కట్టాలి కదా, ఉత్తరాంధ్ర వాళ్ళు కట్టాలి కదా. మీ యొక్క అత్యాశకి, మీ యొక్క నిర్బంధ అమరావతి అభివృద్ధికి, మీ ఆవకాయకి మమ్మల్ని అందరినీ కూడా పావుల్లా వాడుకోవడాన్ని చూస్తూ సహించమన్న విషయాన్ని స్పష్టంగా చెప్తాను. ఆఖరికి ఆ రోజు ఏం చెప్పారు మీరు? మాట మీద నిలబడ్డం మీకు చేత కాదు. మా నాయకుడు రాజశేఖర రెడ్డి లాగా మాట తప్పము మడమ తిప్పమని చెప్పే ఆ ధైర్యము సాహసం మీకు ఎప్పుడూ లేదు. ఎందుకంటే పొద్దున్న చెప్పిన మాట సాయంత్రానికి మీరు మర్చిపోయే విధంగా ప్రవర్తిస్తారు, మర్చిపోయేట్లు నటిస్తారు, ఇంకో మాట మాట్లాడతారు. ఒక్క రూపాయి కూడా ప్రజల మీద పెట్టుకోకుండా, ప్రభుత్వం నుంచి తీసుకోకుండా నేను రాజధాని కడతాను అని చెప్పిన ఓ ముఖ్యమంత్రి గారు, ఈరోజు మీరు చేస్తున్న పని ఏందో అర్థం చేసుకోవాలా. లక్షల రూపాయలు, ఇప్పుడు 1,00,000 కోట్ల రూపాయలు మరి మీరు పెంచిన తర్వాత మరి ఎంత పెరుగుతుందో తెలియదు. ఈ డబ్బులన్నీ ఎవరు కడతారో చెప్పాలా. మీరు ఇటుకలు తెచ్చుకొని నరేంద్ర మోడీ నుంచి ఆ మన్ను నీళ్ళ ముంత తెచ్చుకుంటే పనులు కావు. కాబట్టి ఇప్పటికైనా చెప్తా ఉన్నాం, మీ నిర్బంధ అమరావతి అభివృద్ధిని తిరిగి ఆలోచించండి. అన్ని ప్రాంతాల ప్రజలతో మాట్లాడండి. ఇదేనా మీ సొంత వ్యవహారమా? ఇదేమైనా ఈ భూమి మీద పూర్తి స్థాయి నగరాన్ని కడతా అని చెప్పిన వారిని నిన్ను మాత్రమే చూస్తూ ఉన్నాం. రోమ్ నగరం కానీ, న్యూయార్క్ కానీ, ప్యారిస్ కానీ, ఎక్కడైనా సరే, చివరికి హైదరాబాద్ కానీ ఒక్క రోజులో ఒక సంవత్సరంలో కట్టబడలేదు. ప్రజలు రావాలి, అక్కడ ఉండాలి, పనిచేయాలి, సంపద పెరగాలి, అవసరం రావాలి, డెవలప్ కావాలి. ఇది తప్ప ప్రజలు లేని ప్రజా రాజధాని కడతా ఉన్నావు చంద్రబాబు నాయుడు గారు. ఎవరిని అడిగి కడతా ఉన్నారు? మీరు ఆ రోజు అసెంబ్లీలో చెప్పిన మాట విజయవాడలో కడతామని. విజయవాడ అని మీరు చెప్పారు. కృష్ణా జిల్లా అన్యాయమైపోతూ ఉంది, గుంటూరు జిల్లా అన్యాయమైపోతుంది, రాష్ట్రం అన్యాయమై పరిస్థితి ఉంది. మీకు అమరావతిలో ఒక నిర్బంధ అభివృద్ధి, నీళ్లు తోడడానికి డబ్బులు, ఎత్తిపోతలకు డబ్బులు, ఆ వరల్డ్ బ్యాంక్ నుంచి ఇక్కడ నీళ్ళు ఎక్కువ వస్తాయి, మీరు డ్యామ్ కట్టబట్టి డ్యామ్కు డబ్బులు. ఇది తప్ప మీరు కట్టే కన్స్ట్రక్షన్కి, మామూలు కట్టే కన్స్ట్రక్షన్ కాస్ట్ కంటే ఒక 4 5 ఎక్కువ కడతాం. 12,000 రూపాయలు, దాదాపు 12,000 రూపాయలు స్క్వేర్ ఫీట్కి కడుతున్నారంటే అర్థం చేసుకోవాలా. ఆ డబ్బులతో సముద్రంలో వంతెన కట్టచ్చు, సముద్రంలో బిల్డింగ్ కట్టచ్చు. మీ యొక్క క్యాబినెట్ మీటింగ్లో మాకు అర్థమైంది ఏంటంటే, మీరు ఎప్పట్లాగే క్యాబినెట్ మీటింగ్లో మీరు ఏమి చేశారు పనులంటే చెప్పుకుంటే ఇబ్బంది పడుతుంది. ఏంటంటే, అయ్యా క్యాబినెట్ మీటింగ్లో మీరు ఎస్సీలు తీసుకున్న రుణాలపై వడ్డీ మాఫీ చేస్తారట. 99 పైసలకి ఎకరా లేక 2 ఎకరాలు 10 ఎకరాలు ఇచ్చే ఆసామి పాపం ఈ ఎస్సీలు అప్పు కట్టలేకపోతే వడ్డీ ఎండ మొత్తం మాఫీ చేస్తామని అప్పులే మాఫీ చేయొచ్చు కదా. 41 కోట్లే కదా మేము చేశాం కాబట్టి మాట్లాడుతున్నాం. అట్లాగా అమరావతిలో యోగా నేచురోపతి ఇన్స్టిట్యూట్ అంట, అక్కడ వీళ్ళు ఫ్రీ ఇస్తారట. అట్లాగే సిఆర్డిఏలో పంపింగ్ స్టేషన్ మెయింటెనెన్స్కు డబ్బులు ఇస్తారట. ఇంకా చెప్పాల్సి వస్తే ఆయనకి ఎవరికో వేదాంత అనుకుంటాను, వేదాంతని ఆయనకి 9.88 దాన్ని మళ్ళీ రెన్యువల్ చేస్తారట. సిఆర్డిఏలో ఇది ఇంపార్టెంట్,
సిఆర్డీఏలో వివిధ సంస్థలకు భూమి కేటాయింపుకు సంబంధించిన నారాయణ మంత్రివర్గం చేసిన సిఫార్సులకు ఆమోదం పొందారట, ఓకే చెప్పారట. ఇట్లా మీరు ఏంటి, ఏం చేస్తూ ఉన్నారు, ఏం కథ? భూములు ఇవ్వడానికి సమావేశం, అట్లాగే ప్రజల్ని దోచుకోవడానికి సమావేశం తప్ప ఇంకా ఏముంది మీ దగ్గర నుంచి? నోట్లోంచి ఒక మాట రాదు. అసలుకి నాకు నిన్న మీ మంత్రివర్గాన్ని చూస్తే నాకు భలే తమాషగా అనిపించింది. ఒక మంత్రి బయటకు వస్తాడు, ఆయన ఏడుస్తాడు. ఆడ కన్నీళ్ళేం నాకు కనపడలేదు కానీ కళ్ళు తుడుచుకుంటా ఉన్నాడు. అతను ఎవరంటే పాపం మా రాయచోటి దగ్గర ఉన్న ఒక మంత్రి. బహుశా మీరే చెప్పింటారు, బయట పోయి ఏడ్స్తే కలిసి జనాన్న చూస్తారని. ఆయన దేనికి ఏడ్చాడంటే రాయచోటి కేంద్రంగా ఉన్న అన్నమయ్య జిల్లా నాశనం అయిపోయింది, పీకేసినారు. చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ కక్షలకు బలైపోయింది, అంటే కుతంత్రానికి బలైపోయింది. కోడూరు నెల్లూరు లేకి, ఇది తిరుపతి లేకి, మిగతా మదనపల్లి కలిపేసి ఇక్కడ ఏమీ లేకుండా చేశాడు. అంతకుముందు ఈయన చెప్పిన మాటలు అందరూ గుర్తు తెచ్చుకుంటారు. సోషల్ మీడియా మొత్తం నడుస్తూ ఉంది. మీసం తీసేస్తాను, రాజీనామా చేసేస్తాను అని మాట్లాడి ఆడపోయి కన్నీళ్ళు పెట్టుకొని బయటకు వచ్చారు. మళ్ళీ కన్నీళ్ళు తుడుచుకొని లోపలికి పోయాడట. మెడికల్ కాలేజీ కడతామని చెప్పారట. అంటే మెడికల్ కాలేజ్ గవర్నమెంట్లోనా పీపీపీలోనా చెప్పింటే కూడా బాగుండేది పాపం. ఇది ఒక డ్రామా కంపెనీ. వీళ్ళంతా సైడ్ యాక్టర్లు. ఈ సైడ్ యాక్టర్లు చేదేదో మాట్లాడిపోతుంటారు. మొన్న పొట్టేళ్ళ కోసం తలకాయల కోసం మాట్లాడినట్లే ప్రతి ఒక్కరు వచ్చేది. వాళ్ళంతా పుల్లు గడిగిన ముత్యాలలాగా, ఎప్పుడు పొట్టేలు మొహం కూడా చూడని వాళ్ళలాగా, అసలుకి పొట్టేలు తలకాయ అంటే అది ఏదో అది భయపడే వాళ్ళలాగా వస్తే చివరికి చూసి ధర్మవరంలో చూసినానే, ధర్మవరం రోడ్డు మీద కొడతానే ఉన్నారు. మా బుక్రాయ సముద్రం కిరికలు చాలా ఉన్నాయి. మర్చిపోతాంలే అనుకుంటారు మీరు. కనుక ఈ రోజుకైనా మీకు చెప్పే మాట ఒక్కటే, నేను క్యాబినెట్లో మీరు పెట్టింది ఏదైనా సరే మొత్తం ఈరోజు అజెండా ప్రజల్ని ఏ విధంగా వంచాలి, ప్రజల దగ్గర ఏ విధంగా డబ్బులు లాక్కోవాలి, ప్రజల ఆస్తులను ఏ విధంగా కట్టబెట్టాలి, అమరావతి రైతుల భూములను ఏ విధంగా వేరే వాళ్ళకి ఇచ్చేసేయాలి, వాళ్ళ భూములు ఎట్లా బీక్కోవాలి, నిరంతరంగా జల ప్రవాహానికి, ఆ రాజధానిలో జల ప్రవాహం జరుగుతూ ఉంటుంది. పెద్ద పెద్ద మోటార్లు పెట్టి కొడతా ఉంటారు. ఆ పెద్ద పెద్ద మోటార్లు పెట్టడానికి ఏ విధంగా డబ్బులు ఇవ్వాలి అనేది తప్పనిస్తే నాకేమీ కనపడలేదు. కాబట్టి ఈ రోజున ఇంకొక మాట మాట్లాడాలనుకుంటున్నాను. నాకు అది ఇష్టం లేదు కానీ చెప్పాలనుకుంటున్నాను. ఇన్ని సమస్యలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. అన్ని వర్గాల ప్రజలు కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కొంతమంది ఉద్యోగస్తులు జీతాలు కూడా సరిగా రావడంలే. మున్సిపాలిటీలు అన్యాయం అయిపోయినాయి. చివరికి పంచాయతీల్లో డబ్బులు వాడుకోవద్దండని, వాళ్ళు వాడుకొని ఇవ్వద్దండని కూడా మీరు సర్క్యులర్లు పెట్టారు. పాపం ప్రముఖ మంత్రి గారు లోకేష్ గారు ఎక్కడికి పోయారో అర్థం కాలేదని నేను ఇప్పుడే చూశాను సోషల్ మీడియాలో. చంద్రబాబు నాయుడు గారు కూడా పాపం వ్యక్తిగతమైన పర్యటన కింద 5 రోజుల పాటు, బహుశా జనవరి 1 వేడుకలకో దేనికో నాకు తెలియదు కానీ వ్యక్తిగతమైన పర్యటనకు 5 రోజులు రాష్ట్రాన్ని వదిలిపెట్టిపోతున్నారట. ఎట్లా మనసు ఒప్పుతుందో నాకు అర్థం కావడం లేదు. కొన్ని చేయడం, దాన్ని తప్పించుకోవడం కోసం వెళ్ళిపోవడం.